మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మామిడికాయలను మంచిగా నీట్గా కడుక్కోవాలి. మామిడికాయలను తడి లేకుండా తుడుచుకోవాలి. మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్రను ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు ఏదైనా ఒక పాత్రను కొలతగా తీసుకోవాలి. నేను కొన్ని మామిడికాయ ముక్కలు కాబట్టి నేను చిన్న పాత్రను కొలతగా తీసుకున్నా. మామిడికాయ ముక్కలు నేను కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు 4 బౌల్స్ అయినాయి. నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకు 1 కప్పు కారపొడి, 1/2 కప్పు ఉప్పు, 1.5 కప్పు ఆయిల్, 1/2 కప్పు ఎల్లిగడ్డ, మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ముక్కలు గట్టి పడతాయి. తర్వాత ఆవాలు, మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల పచ్చడి మెత్తబడకుండా ముక్కలు గట్టిగా ఉంటాయి. కారపొడి, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. 1/2 కప్పు ఎల్లిగడ్డ వేసుకోవాలి. అప్పుడు 1 కప్పు ఆయిల్ పోసిన కాబట్టి ఇప్పుడు మిగతా 1/2 కప్పు కూడా ఆయిల్ పోసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకొని జార్లోకి ఎత్తుకోవాలి.